మస్తాన్ రావు గారు ఇప్పుడు సరే ఒక నిమిషం మేడం వస్తాను మేడం ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి వస్తాను. మస్తాన్ రావు గారు ఇప్పుడు ఎన్సీఆర్బి డేటా కూడా ఇచ్చింది. సరే ఇప్పుడు ఈ కేసు స్కామ్ ఇవన్నీ కూడా సిట్ చూస్తుంది. సరే అవన్నీ కూడా పక్కన పెడితే ఎస్పెషల్లీ ఈ లిక్కర్ వల్ల జరిగినటువంటి ఫిజికల్ హెల్త్ డ్యామేజ్ కావచ్చు, అలాగే మెంటల్ హెల్త్ డ్యామేజ్కి సంబంధించి ఒక ఎన్సీఆర్బి రిపోర్ట్ని గతంలో గవర్నమెంటే బయటపెట్టినటువంటి పరిస్థితి. ఈ ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ కారణంగా జరిగినటువంటి సూసైడ్స్ 2022లో 2018తో కంపేర్ చేసుకుంటే దాదాపు 100% పెరిగాయని చెప్పేసి, అలాగే 2019 నుంచి 21 వరకు ఎమోషనల్, ఫిజికల్, సెక్సువల్ వైలెన్స్ భార్యల మీద తాగినటువంటి భర్తలు చేసినటువంటి వైలెన్స్ దాదాపు 76.40% ఉంది. అది కూడా 15 నుంచి 49 మంది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద జరిగింది. వాళ్ళు సఫరర్స్ అని చెప్పేసి, అలాగే లివర్కి సంబంధించిన డ్యామేజ్ జరిగింది, అది ఒక 52% ఇంక్రీజ్ అయింది గతంతో పోల్చుకుంటే అని చెప్పేసి, అలాగే కిడ్నీకి సంబంధించి కూడా దాదాపు ఒక 54% ఇంక్రీజ్ అయిందని చెప్పేసి, దీంతో పాటు ఎస్పెషల్లీ ఇక్కడ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. గుంటూరుకు సంబంధించినటువంటి జీజీహెచ్లో ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారట. సో అక్కడ వాళ్ళ లెక్కలు చూస్తే దాదాపు 4913 మంది 2020 నుంచి 23 వరకు అక్కడ డ్రగ్ అడిక్షన్ సెంటర్లో ఉన్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వ లెక్కలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే కేసును పక్కన పెడితే నిజంగా అప్పట్లో ఉన్నటువంటి మద్యాన్ని తాగి చాలా మంది ఈ విధమైనటువంటి అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది, అంతేకాకుండా వైలెన్స్ కూడా పెరిగింది అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అంటారు, మీరేమంటారు? మస్తాన్ రావు గారు మీట్లో ఉన్నారు, మీరు ఒకసారి చూడండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే డి అడిక్షన్ కేంద్రంలో ఉన్న గణాంకాలు కావచ్చు. ఇప్పుడు ఒకటైతే నిజం, అంటే డిస్టిలరీస్ లో అక్కడ కల్తీ జరిగింది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ గతంలో వేరే ల్యాబ్లకు కూడా వెళ్ళి అది కల్తీ వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అది పూర్తిగా నిరూపణ అయిన పరిస్థితి అయితే లేదు. మీరు చెప్పిన మామూలుగా ఏంటంటే ఇటీవల కాలంలో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు కిడ్నీ వ్యాధులు కావచ్చు, లివర్ వాటికి సంబంధించి కావచ్చు, అవేర్నెస్ పెరగడం వల్ల వచ్చిందా లేదా డిస్టిలరీస్ లో ఈ కల్తీ జరగడం వల్ల వచ్చిందా అనేది ఎక్కడా కూడా సిట్ కూడా దాని మీద దృష్టి సారించిన పరిస్థితి అయితే లేదు. ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఈ మద్యం కల్తీ మద్యం వల్ల లేకపోతే ఆ మద్యంలో ఏదో స్పిరిట్ సరిగా కలపలేదనే దాని మీద మరణాలు సంభవించినప్పుడు ఎక్కడా కూడా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి కానీ ఇగో ఈ మద్యం తాగడం వల్ల ఇలా జరిగిందనే దాని మీద కానీ ఎక్కడా కూడా మనకి ఆధార సహితమైన ఇవి లేవు. తెలుగుదేశం పార్టీ కొన్ని వేల మంది చనిపోయారు దీనివల్ల, మరికొన్ని వేల మంది కిడ్నీ వ్యాధులకి, ఇతర వ్యాధులకి, లివర్ వ్యాధులకు గురయ్యారు, దానివల్ల వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, రోడ్డు పడ్డాయని చెబుతున్నప్పటికీ కూడా దాని మీద కూలంకషమైన దర్యాప్తు కానీ ఆధార సహితమైన వివరాలు కానీ మనకైతే లేవనేది కూడా చెప్పాలి. అయితే ఒకటి, కొత్తగా వచ్చిన కంపెనీలు అదే అంతర్జాతీయ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు అయితే ఏంటంటే వాటికి సంబంధించి గత కొన్ని దశాబ్దాలుగా అవి సరఫరా చేస్తుంటాయి కాబట్టి వాటి మీద ఉంటుంది. కొత్తగా వచ్చిన కంపెనీలు కానీ కొత్తగా వచ్చిన బ్రాండ్లు కానీ కొంత అనుమానాస్పదంగా, అంటే ఇది వాళ్ళు త్వరగా ఉత్పత్తి చేయాలనే దీంతో ఈ విధంగా చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దాని మీద సిట్టు కూడా దాని మీద దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రతీకారంతో అన్నప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని వేల కాల్స్ కానీ లేదంటే ఆధార్ డేటా రికార్డ్స్ కానీ లేకపోతే ముడుపులకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఆధారాలు సేకరించారని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని వేల మంది చనిపోయారు, వందల మంది ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యారని చెప్తున్నప్పటికీ దాని మీద మనకి సైంటిఫిక్ గా నిరూపణ కావాల్సిన అంశం అయితే ఉంది. ఇంకోటి కూడా రాజు గారు ఏంటంటే, దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ప్రతీకారంతో చేస్తున్నారు అనేది. కానీ ఇప్పుడు నిన్న కొత్తగా నియమితులైన మాధవ్ గారు కూడా ఏం చెప్పారంటే, ఢిల్లీని తనదన్ని కుంభకోణంగా ఇది కనిపిస్తా ఉంది, అక్కడ ఏదైతే ఆప్ ప్రభుత్వాన్ని కుదిపేసిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా మాణిక్యం ఠాకూర్ గారు కూడా దీని మీద నిన్న మాట్లాడిన అంశం కూడా చెప్పారు. ఆయనైతే అసలు మరి ఆయనకి ఏం ఆధారాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ అసలు ఆయన
జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు అనేది కూడా కొద్దిగా సీరియస్ గా వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనం చూడాలి. అవును. అయితే మొత్తం చూసే నిన్న సత్యనారాయణకృష్ణారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అలాంటి వాళ్ళు అప్రూవర్ గా మారినా, లేదంటే ఇంకోటి ఏది చేసినా ఇక్కడ ఆధారాలు ఏమి లేవు. కేవలం ఇవి కొంతకాలం వీళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ యొక్క తీసుకుంటానికి వాళ్ళ ప్రతీకారం నెరవేర్చుకుంటానికి చేస్తున్నారు తప్పితే, ఇది ఖచ్చితంగా ఇది ప్రతీకారం ధోరణితో చేస్తున్నారు. దీనిలో ఎటువంటి వాస్తవం లేదని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే చెప్తా ఉన్నారు. మరి సిట్టు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తుంది, ఆయన్ని ఏ విధంగా నిందితుడిగా చేస్తుంది అనేది కూడా మన భవిష్యత్తు తేల్చాల్సిన అంశం అది. ఎస్, ఓకే సార్. రావు సౌజన్య గారు రియాక్ట్ అండి. నాగమల్లేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడారు. సో మీరు మాట్లాడినటువంటి అంశాలన్నిటి మీద కూడా వారు టచ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు, అసలు స్కామే లేదంటున్నారు, కావాలని ఇరికించారని చెప్పి